తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జీరో అన్నారు, హీరో అయ్యాడు. అవమానాలు ఎదుర్కొన్నాడు, అగ్ని గుండంలా మారాడు. తన కెరీర్ అయిపోయిందన్నారు, కెరీర్లోనే అత్యంత భీకరమైనటువంటి ఫామ్ను కనబరిచాడు సంజు శాంసన్. దేశవ్యాప్తంగా యావత్ ప్రపంచ క్రికెట్లోనే ఇప్పుడు మారు మోగిపోతున్నటువంటి పేరిది. ఎవరు ఊహించారు తాను అసలు ఈ వరల్డ్ కప్లో ఆడడమే ఎక్కువ, అసలు అవకాశం ఇవ్వడమే ఎక్కువ అనుకున్నటువంటి నోర్లను మూయించి ఈ సిరీస్ మొత్తానికి మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడంటే అర్థం చేసుకోవచ్చు. సామర్థ్యం, దృఢ సంకల్పం, ఓపికతో వేచి ఉంటే హీరోలు అవుతారనేది క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పాడు సంజు. సంజు జీవితం ఇప్పుడు ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా మారబోతుంది. సంజు పట్టుదల ఎంతోమంది క్రీడాకారులకు ఆదర్శంగా నిలవబోతుంది. అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవడం, ఈ లక్షణాలు ఉన్న ఎవరైనా కూడా ఏదైనా సాధించగలరనడానికి సంజు ఒక చక్కని ఉదాహరణ. టీ20 ప్రపంచ కప్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందు జట్టు ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా తన స్థానాన్ని సంపాదించుకున్న శాంసన్ న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో పేలవ ప్రదర్శన ఫలితంగా టీ20 ప్రపంచ కప్లో అతని స్థానమే ఎగిరిపోయింది, గల్లంతైంది. ఓపెనర్గా తన స్థానాన్ని పక్కన పెట్టేశారు. వరల్డ్ కప్లో టీంలో ఉన్నాడు కానీ మెయిన్ 11లో లేనటువంటి పరిస్థితి. ఓపెనర్గా ఈశాన్, అభిషేక్ ఆడుతూ అద్భుతంగా టోర్నీని ముందుకు తీసుకువెళ్తాడనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ అందరికీ వచ్చేసింది. అవమానం అతనిలో ఉన్నటువంటి అగ్ని జ్వాలను రగిల్చింది. ఒక్క అవకాశం వస్తే చాలు ఆ అవకాశాన్ని అగ్ని గోళంలా మార్చేసుకుంటానని నిరూపించాడు. ఎన్ని అవమానాలన్నీ ఉన్నప్పటికీ సంజు శాంసన్కు అత్యంత కీలకమైనటువంటి మ్యాచ్, చావో రేవో తేల్చుకోవాల్సినటువంటి క్లిష్ట సమయంలో బరిలోకి దిగి తనేంటో నిరూపించుకున్నాడు. లీగ్ దశలో ఒక్క మ్యాచ్ ఆడాడు, ఆ ఒక్క మ్యాచ్ కూడా విఫలమైపోయాడు. ఇక దీంతో అసలు సంజుకు అవకాశం ఇవ్వడం వేస్ట్, ప్రయోగాత్మకంగా కూడా ఇవ్వకండి అని విమర్శించారు. సూపర్ 8లో అవకాశం కూడా ఇవ్వలేదు. కానీ ఒక ఎండ్లో అభిషేక్ శర్మ దారుణమైనటువంటి వైఫల్యాలు కొనసాగుతున్న సందర్భంలో మరలా అభిమానుల డిమాండ్ మేరకు లేదా టీం మేనేజ్మెంట్ మార్పు ఆలోచించి సంజు శాంసన్కి ఒక అవకాశం ఇద్దాం, ఓపెనింగ్లో భాగస్వామ్యం నిలబడట్లేదు, అభిషేక్ వెంటనే అవుట్ అవుతున్నాడు అనేటువంటి ఉద్దేశంతో సూపర్ 8 కీలకమైనటువంటి మ్యాచ్లో, వెస్టిండీస్తో జరిగేటువంటి మ్యాచ్లో తనని బరిలోకి దింపారు. డూ ఆర్ డై గెలిస్తేనే ముందుకి, ఓడిపోతే ఇంటికి అనేటువంటి మ్యాచ్లో సంజు శాంసన్ని రంగంలోకి దింపారు. ఇక ఇప్పటికే చాలా అవకాశాలు వచ్చాయి, ఇంకా ఆడకపోతే తనని పూర్తిగా మర్చిపోయేటువంటి పరిస్థితి ఉందనే విషయం తనకు కూడా తెలుసు. అంతకంటే ముఖ్యంగా ఇది టీమిండియా మ్యాచ్, ఇండియా జెర్సీ వేసుకొని ఉన్నాను, ఈరోజు నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలని చెప్పేసి ఎంతో సంయనయంతో అద్భుతంగా సమయోచితంగా ఆడినటువంటి సంజు శాంసన్ ఇన్నింగ్స్ తనని ఒక్కసారిగా హీరో చేసింది. వెస్టిండీస్ మీద 97 పరుగులు చేసి కీలకమైనటువంటి నాకౌట్లో టీమిండియాను గెలిపించి సెమీస్ ఫైనల్కి తీసుకువెళ్లడంలో హీరో అయ్యాడు సంజు శాంసన్. ఒకే ఒక్క మ్యాచ్, ఒకే ఒక్క మలుపు తన జీవితాన్ని మరలా రివర్స్లో తిప్పేసింది. ఆ తర్వాత జరిగినటువంటి సెమీఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్తో కీలకమైనటువంటి పోరులో గెలిస్తే ఫైనల్ మ్యాచ్, అలాంటి దాంట్లో కూడా అద్భుతమైనటువంటి 89 పరుగుల నాకు ఒక్కడే నిలబడ్డాడు, మళ్ళీ ఒంటరిగా జట్టు కోసం బలంగా నిలబడ్డాడు. తన ఆట ఎలా ఉంటుందో రుచి చూపించాడు ఆపోనెంట్కి. దీంతో అక్కడ భారీ స్కోర్ టీమిండియా చేసింది, సెమీఫైనల్లో కూడా గెలిచింది. ఇక ఫైనల్ మ్యాచ్, కప్ గెలవాలి, కప్ మనం తీసుకోవాలి, ఛాంపియన్గా నిలబడాలి అంటే మరలా అక్కడ సంజు శాంసనే నిలబడాలి అని చెప్పేసి నిశ్చయించుకున్నాడు. ఒక ఎండ్లో అభిషేక్ శర్మ విధ్వంసం కొనసాగిస్తుండగా మరొక ఎండ్లో నేను నా పాత్రను పోషిస్తాను, ఈరోజు ఛాంపియన్గా నిలవడానికి టీమిండియా కప్ దేశానికి అందించడానికి వచ్చినటువంటి అవకాశాన్ని నిలబెట్టుకోవడానికి, తానేంటో నిరూపించుకోవడానికి మండే అగ్ని గోనంలా దూకాడు సంజు శాంసన్. ఫైనల్ మ్యాచ్లో కూడా 89 పరుగులు చేసి వరుసగా బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు చేసి తన సత్తా ఏంటో, అది కూడా కీలక నాకౌట్ మ్యాచ్లో, లీగ్ మ్యాచ్ల్లో కాదు, చిన్న టీముల మీద కూడా కాదు, బలమైనటువంటి జట్ల మీద నాకౌట్ మ్యాచ్ల్లో అద్భుతమైనటువంటి బ్యాటింగ్ చేసి 300 పరుగుల స్కోర్ని, అంటే ఈ సిరీస్లోనే అత్యధిక పరుగుల జాబితాలో టాప్ 3లో నిలిచాడు సంజు శాంసన్. ఆడింది 4 మ్యాచ్లే, మొత్తం 8-9 మ్యాచ్లు ఈ టోర్నమెంట్లో జరిగితే దాంట్లో సంజు శాంసన్ ఆడింది కేవలం 4 మ్యాచ్లు మాత్రమే. ఆ 4 మ్యాచ్లకే తను 300 పరుగుల మైలురాయిని దాటి టాప్ స్కోరర్ల లిస్టులో టాప్ 3లో నిలిచాడు. అందుకే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కూడా దక్కింది. ఎందుకంటే తను వెస్టిండీస్ మీద ఆ నాక్ ఆడకపోతే మ్యాచ్ ఓడిపోయేది, టీం ఇంటికి పోయేది. సెమీఫైనల్లో సంజు శాంసన్ ఆ నాక్ ఆడకపోతే టీం ఓడిపోయేది, ఇంటికి వెళ్ళిపోయేది. ఫైనల్లో కూడా తను కీలకమైనటువంటి బ్యాటింగ్ చేయడంతో, అంటే తన బ్యాటింగ్ టీమిండియా గెలవడంలో ఎంత పాత్ర పోషించినది క్యాలిక్యులేట్ చేసే ఈరోజు
అక్కడ తనకి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డుని కూడా కైవసం చేసేలా చేసింది. ఏదేమైనా కూడా సంజు శాంసన్ బ్యాటింగ్ అయితే అద్భుతం అని చెప్పొచ్చు. ఈ సిరీస్లో ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా, అసలు తను టీంకే వేస్ట్, అసలు టీంలో ఉంచడమే వేస్ట్, అసలు అవకాశాలు ఇచ్చినా కూడా దండగే అనేటువంటి పరిస్థితి నుంచి తనకు అవకాశం ఇవ్వకపోతే ఈరోజు మనం కప్పు కోల్పోయే వాళ్ళం అనేటువంటి విషయాన్ని తెలిసేలాగా చేశాడు సంజు శాంసన్. ఇలాంటి కీలక సమయంలో, ఒత్తిడి ఉన్నటువంటి సమయంలో, ఆత్మవిశ్వాసం దెబ్బతింటున్నటువంటి సమయంలో ఇంత అద్భుతంగా రాణించడం సంజు శాంసన్ యొక్క ఔన్నత్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా చాలా కామ్గా, సైలెంట్గా ఉంటూ ఎక్స్ప్రెషన్స్ కూడా బయటికి ఎక్స్పోజ్ చేయడు. చాలా సైలెంట్గా తన గేమ్ ఆడుతూ తన ఆటనే రిజల్ట్ రూపంలో చూపిస్తాడు ఎవరికైనా కూడా. అలాంటి సంజు శాంసన్ ఈరోజు పూర్తిగా దేశవ్యాప్తంగా క్రీడా అభిమానులకు గర్వకారణంగా మారాడు. తనను తిట్టినటువంటి నోర్లే, తనను విమర్శించినటువంటి నోర్లే ఈరోజు పొగడ్తల వర్షం కురిపించేటువంటి పరిస్థితి ఏర్పడింది, పూల జల్లు కురిపించేటువంటి పరిస్థితి ఏర్పడింది. సంజు శాంసన్, నువ్వు ఒక అద్భుతం, నీ బ్యాటింగ్ ఒక అద్భుతం, నువ్వు లేని ఈ టోర్నీ లేకుంటే ఈ కప్పు లేనే లేదనేటువంటి పరిస్థితి ఏర్పడిందంటే అర్థం చేసుకోవచ్చు సంజు శాంసన్ ఏ రకంగా కింద పడి లేచాడో అనేది. జీరో నుంచి హీరో అవ్వడం అంటే ఏంటనేది తనను చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు ఇప్పుడు చాలామంది క్రికెట్ అభిమానులు. ఏదేమైనా కూడా సంజు శాంసన్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది.